పెరిగిన ఖర్చులతో ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పేదలు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. మల్కాజ్గిరి పరిధిలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, ఇతర సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు ఎంపీ ఈటెల రాజేందర్. ఈ మేరకు సచివాలయంలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి పొంగులేటికి అందించామని వివరించారు. 5 లక్షల రూపాయలతో పేదవాడు ఇల్లు కట్టే పరిస్థితే లేదని, ఇల్లు కట్టుకోవాలంటే కనీసం 12 లక్షలుగా ఖర్చు ఉంటుందని ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్గిరి పరిధిలోని జవహర్ నగర్లోని భూములకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే 12-13 లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు. 5 లక్షల రూపాయలకి ఇల్లే ప్రసక్తి లేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుండా లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించాలని ఈటెల సూచించారు. వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వివరించారు.